Hello viewers, welcome to Telugu Scit tutorials. This is class 10 in normal HTML programming. ఇంతకుముందు క్లాసుల్లో మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకున్నాం. ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రిపీటెడ్గా రావడం, చిన్న ఇమేజ్ అయితే రిపీటెడ్గా వస్తుందని చెప్పాం. పెద్ద ఇమేజ్ అంటే రిపీటెడ్గా రాదని కూడా చూపించాం. అంతేకాకుండా ఇమేజ్ సేమ్ లొకేషన్లో ఉంటే జస్ట్ ఇమేజ్ .jpg అని పెడితే వచ్చేస్తుంది. అలా లేకుండా ఇమేజ్ అనేది డిఫరెంట్ లొకేషన్లో, అంటే మనం డెస్క్టాప్ మీద ఉన్నాము, ఆ ఇమేజ్ వచ్చేసి డి డ్రైవ్లోనో ఈ డ్రైవో ఎఫ్ డ్రైవో వేరే లొకేషన్లో వేరే ఫోల్డర్లో ఎక్కడో ఉంది. ఆ ఇమేజ్ పాత్ని తీసుకొని ఎలా పెట్టడం అని అనేది కూడా చూపించాము. అక్కడికి అదైంది. ఈరోజు మనం అదే ప్రోగ్రాంలో టెక్స్ట్ తీసుకుంటే ఆ టెక్స్ట్కి కలర్ ఇవ్వడము ఎట్లా అనేది మనం నోట్ప్యాడ్ ఎడిటరే తీసుకొని ఎలా అనేది చూస్తాము. సో ఫస్ట్ నేను ఫైల్లోకి వెళ్ళి ఈ నోట్ప్యాడ్ ప్రోగ్రామ్ని సేవ్ చేస్తున్నాను. డెస్క్టాప్ మీద క్లాస్ ప్రోగ్రామ్స్లో టెక్స్ట్ అని చెప్పి తీసుకుంటున్నాను. టెక్స్ట్ .html అని చెప్పి తీసుకొని సేవ్ చేస్తున్నాను. ఎక్కడ సేవ్ చేస్తున్నా అంటే డెస్క్టాప్లో క్లాస్ ప్రోగ్రామ్స్లో text.html అని సేవ్ చేశాను. ఇప్పుడు నా నోట్ప్యాడ్ వచ్చి టెక్స్ట్ నోట్ప్యాడ్. ఇప్పుడు నేను దీంట్లో మామూలుగా నార్మల్ HTML కోడ్ని టైప్ చేస్తాను. HTML హెడ్ నెక్స్ట్ టైటిల్ అని టైప్ చేస్తున్నా. టైటిల్లో నేనేం చెప్తానంటే టెక్స్ట్కి సంబంధించింది కాబట్టి జస్ట్ టెక్స్ట్ అని చెప్పి తీసుకుంటాను. టెక్స్ట్ కలర్ అని చెప్పి తీసుకుంటాను. టెక్స్ట్ కలర్. ఈ టెక్స్ట్ ఇది టైటిల్ని క్లోజ్ చేసేస్తున్నా. క్లోజ్ చేశాను. ఇప్పుడు హెడ్ కూడా క్లోజ్ చేస్తాను. హెడ్ క్లోజ్ చేసేటప్పుడు దీనికి ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ బాడీ తీసుకుంటా. బాడీకి మనం బీజీ కలర్ ఎంత తర్వాత చూస్తాము. బాడీ క్లోజ్ చేసేస్తున్నాం. బాడీ క్లోజ్ చేసే మనం ప్రతిదానికి రైట్ స్లాష్ ఇచ్చి క్లోజ్ చేస్తున్నాం. ఎంటర్. లాస్ట్కి HTML కూడా క్లోజ్ చేసేస్తున్నాం. HTML క్లోజ్. ఇప్పుడు ఈ బాడీ లోపల ఏదైనా సమ్ టెక్స్ట్ ఇంత మునుపు తీసుకున్నట్టుగానే వెల్కమ్ టు తెలుగు స్కిట్ ట్యుటోరియల్స్ అని చెప్పి తీసుకుంటాను. ట్యుటోరియల్స్ తీసుకున్నాం. ఈ బాడీకి మనం ఆల్రెడీ ఇంత మునుపు ఏమి ఇచ్చినాము, బీజీ కలర్ అని. అవి నార్మల్గా ఇచ్చేస్తాను నేను. బాడీకి ఏమి బీజీ కలర్ కలర్ కోడ్ అయినా ఇవ్వచ్చు. ఏదైనా సమ్ కలర్ కోడ్ ఇస్తాను. ఇంత మునుపు అంతా కలర్స్ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు కలర్ కోడ్ ఇస్తాను. యాష్ తీసుకొని కలర్ కోడ్ ఇచ్చేటప్పుడు యాష్ తీసుకోవాలా. మళ్ళా కంపల్సరీగా 6 డిజిట్స్ కోడ్ ఉంటుంది. యాష్ కోడ్ అంటే సమ్ ఏదేదో EEFF సమ్ 44 అని ఇచ్చాను. డబుల్ కొటేషన్ క్లోజ్. అదేవిధంగా ఇమేజ్ కావాలనుకోండి, బ్యాక్గ్రౌండ్ అని చెప్పి సమ్ ఇమేజ్ ఇంత మునుపు తీసుకున్న ఇమేజ్ ఏదో ఇమేజ్ తీసుకోవచ్చు. ఆ ఇమేజ్ అనేది డిఫరెంట్ పాత్లో ఉండేది, ఎలా తీసుకోవాలో అదంతా చెప్పాను. జస్ట్ చూడండి, డిఫరెంట్ పాత్లో ఈ ఇమేజెస్ బీచెస్ 3 అని ఉంది. దీనికి ఇమేజ్ అని చెప్పి తీసుకున్నా. దీనికే నేను కావాలంటే టెక్స్ట్ అని కూడా తీసుకునేస్తాను. పక్కనే టెక్స్ట్ సమ్ ఎల్లో డబుల్ కొటేషన్ ఇచ్చేసి ఎల్లో అని డబుల్ కొటేషన్ క్లోజ్ చేసి వితిన్ కొటేషన్స్లో కలర్ ఇచ్చాను. దీన్ని ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. Ctrl+S సేవ్ చేసి ఈ ఫైల్ నేమ్ ఏంటంటే టెక్స్ట్. ఫస్ట్ ఎక్కడ పోవాలో డెస్క్టాప్కి వెళ్ళాలి. డెస్క్టాప్లో క్లాస్ ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో ఏమని ఇచ్చానో టెక్స్ట్ అని ఇచ్చాను. ఇక్కడ కనపడుతుంది కదా టెక్స్ట్. ఇది టెక్స్ట్. రైట్ క్లిక్ ఆన్ దట్, ఓపెన్ విత్, గో టు గూగుల్ క్రోమ్, క్లిక్. దిస్ ఈజ్ సో టెక్స్ట్ కనపడడం లేదు, చూస్తాము. బాడీ కలర్ క్లోజ్. బాడీలో వెల్కమ్ టు తెలుగు స్కిట్ ట్యుటోరియల్స్ బీజీ కలర్ ఉంది, JPG. జస్ట్
సో నేను ఈ బీజీ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవంతా తీసేస్తాను. ఇవంతా ఇంతకుముందు చూపించాను కాబట్టి తీసేసి జస్ట్ బాడీ టెక్స్ట్ అని ఇస్తాను. సమ్ బ్లూ ఇస్తాను, ఎల్లో లేకుండా బ్లూ అని ఇచ్చి Ctrl+S సేవ్ చేసి ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి జస్ట్ రీఫ్రెష్ చేస్తాను. సో వెల్కమ్ టు తెలుగు స్కిట్ ట్యూటోరియల్స్ అనేది ఇక్కడ మనకు వెల్కమ్ టు తెలుగు స్కిట్ ట్యూటోరియల్స్ అనే టెక్స్ట్ బ్లూలో వచ్చింది. సో నేను దీన్ని కావాలంటే ఎలా అయినా మార్చుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ కోడ్లో కావాలంటే యాష్లో ఇచ్చేసేసి సమ్ EEFF44 అని ఇచ్చేసి Ctrl+S సేవ్ చేసి ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేసి చూస్తాను. ఇది ఎల్లో కలర్లో వచ్చింది, కనపడుతుంది కదా, ఎల్లో కలర్లో వచ్చింది. ఇది కూడా వద్దు, నాకు ఎల్లో కలర్ వద్దు, సమ్ గ్రీన్ కావాలనుకుంటాను అనుకోండి. ఇక్కడ గ్రీన్ కలర్ అనే ఇచ్చేసి మామూలుగా Ctrl+S ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తాను. గ్రీన్ కలర్లో వచ్చింది. దిస్ ఈజ్ గ్రీన్ కలర్. ఈ విధంగా మనం టెక్స్ట్కి కలర్ ఇచ్చుకోవచ్చు అనమాట. టెక్స్ట్కి ఇంకా ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ తర్వాత క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.